అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మనం 2 టేబుల్ ఎలా నేర్చుకోవాలో ఎలా చదవాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో నేను 3 టేబుల్ ఎలా చేయాలో నేర్పిస్తానన్నాను. సో ఈరోజు మనం 3 టేబుల్ నేర్చుకుందాం. ఇంకా మొదలు పెడతాం. లెట్స్ స్టార్ట్. 3 1s are 3, 3 2s ఎంతో మీకు తెలీదు. సో ముందు టేబుల్కి వెళ్ళండి. 2 3s ఎంత 6. సో 3 2s కూడా 6. కాబట్టి 3 + 2 చేసిన అలాగే వస్తుంది. నెక్స్ట్ 3 3s 6 + 3 చేయాలి. 6 + 3. 6 3s are how much? 6 + 3 7 8 9 means 3 3s are 9. నేను ఫస్ట్ అయితే రాసిస్తాను టేబుల్, తర్వాత మీకు ఎక్స్ప్లెయినింగ్ అనేది చేస్తాను. మ్యాథ్స్ని బ్లైండ్గా కాపీ చేయడము, లేకపోతే ఎగ్జామ్స్లో బట్టి కొట్టి రాయడము, అలా చేయడం వల్ల మ్యాథ్స్ నీకు పర్ఫెక్ట్గా రాదు. అందరికీ చెప్తున్నాను, మ్యాథ్స్ మనం ఎప్పుడు బట్టి పట్టకూడదు. మ్యాథ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. చాలామంది వరకు మన ఇండియాలో చాలామంది మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా ఆ సమ్ని అర్థం చేసుకోకుండా వాళ్ళకి వచ్చిన సమ్ని కూడా తెలియకుండా ఇంకో సమ్ అనుకొని చేసి తప్ప ఆన్సర్లు రాస్తారు. సో ఇప్పుడైతే నేను 3 టేబుల్ రాయడం అయిపోయింది. ఇప్పుడు 3 టేబుల్ నేను 12 వరకు రాసాను. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 1s are 3, 3 2s are 6. ముందు టేబుల్లో చూసారా, ఇక్కడ 2 3s are 6 అంటే 3 2s కూడా 6. 3 3s are 9. 6 + 3 చేయాలి, అప్పుడు 9. 9 + 3 చేస్తే 16. అంతేగా. 10 11 12 అంతేగా. అలాగా 4 టేబుల్లో ఇప్పుడు మీరు ఇవన్నీ మీరు నా దాంట్లో ఎక్కించుకోవాలి. 3 4s ఎంత హౌ మచ్? 4 + 4 8 + 4 అంతే 16. కాబట్టి 3 4s are 16, 3 5s are 15, 3 6s are 18, 3 7s are 21, 3 8s are 24, 3 9s are 27, 3 10s are 30. మీకు మినిమం ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి, ఫస్ట్ సెకండ్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకి 10 వరకు చాలు. థర్డ్ నుంచి అయితే 12 వరకు రావాలి. మినిమం 20 వరకు రావాలి, 20 టేబుల్స్. సో నేనైతే ఇప్పుడు 30 టేబుల్స్ అనేవి మీకు చెప్తాను. సో రోజుకి ఒక 3 టేబుల్స్ చెప్తాను. సో మీకు లాస్ట్ వీడియోలో నేను ఇది నోట్ చేసుకొని ప్రాక్టీస్ అవ్వమన్నాను కదా. సో ఇది కూడా మీరు మీ బుక్లో ఎక్కించుకొని ప్రాక్టీస్ చేసి, ఓకే. ఇప్పుడు మనం 4 టేబుల్లోకి వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను చదువుతున్నాను, మీరు కూడా రిపీట్ చేయండి. 4 1s are 4. రిపీట్. 4 2s are చెప్తాను చూడండి. మనం ఎలా కనుక్కోవాలంటే 4 + 4 8. కాబట్టి 4 + 4 ఎంత 8. 2 4
4 2s ఎంత 8. 4 + 4 చేయాలి. ఇక్కడ వచ్చిన ఆన్సర్, ఇక్కడ వచ్చిన క్వశ్చన్ 4 + 4 ఎంత 8. సో ఆన్సర్ ఇస్ 8. నెక్స్ట్ 4 3s are 12 అలా వచ్చింది. 9 10 11 12. 4 చేస్తేనే కదా వచ్చింది. 8 + 4 చేస్తే మనకి 12 అనేది వస్తుంది. అందుకే మనకి 3 4s 16 అని వచ్చింది. ఎందుకు? సో ఇది 16 కాదు, అసలు 12. నేను మీకు అలా కనిపిస్తున్నాను కానీ వదిలేండి. ఓకే, అయితే మీరు నీట్గా రాసింది. కనిపిస్తుందా నీట్గా? నాకు తెలిసి కనిపిస్తుంది అనుకుంటా. 4 4s ఎంత చెప్తాను. 12 + 4 చేయాలి. 4 4s 16. 4 5s 20. 4 6s 24. 4 7s 28. 4 8s ఎంత 32. 4 9s ఎంత 36. నేనైతే ఇక్కడ రాస్తున్నాను. 4 10s ఇంకోటి కింద రాస్తున్నాను. 40. 4 11s 44. 4 12s 48. ఓకే, ఇప్పుడు మనం 3 4 టేబుల్ ఇప్పుడు చదువుతాం. 3 ఇప్పుడు నేను చెప్తే టైం ఇస్తాను, నా వెనకాల రిపీట్ చేయండి. ఓన్లీ కొంచెం 3 1s 3. ఇప్పుడు రిపీట్ చేయాలి ఈ గ్యాప్లో. 3 2s 6. 3 3s 9. 3 4s 12. 3 5s 15. 3 6s 18. 3 7s 21. 3 8s 24. 3 9s 27. 3 10s 30. 3 11s 33. 3 12s 36. ఓకే, ఇప్పుడు మీరు బుక్లో మీరు నోట్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి చూడకుండా రాయండి. మీ పేరెంట్స్ చేత రాయించండి. పేరెంట్స్ చేత రాయించబడినా కాదు, పేరెంట్స్ చేత చూడకుండా రాయించండి. ఎందుకంటే ఉంటారుగా దొంగలు, వెనక్కి చూసి రాసేస్తారు. సో అదంతా ఎందుకులేండి. ఇప్పుడు మనం 4 టేబుల్ కూడా చదువుతాం. 4 1s 4. 4 2s 8. 4 3s 12. 4 4s 16. 4 5s 20. 4 6s 24. 4 7s 28. 4 8s 32. 4 10s 4. 4 9s 36. 4 10s 40. 4 11s 44. 4 12s 48. సో ఇప్పుడు మనం ఇప్పుడు రాసిన టేబుల్స్ని మనం రివైజ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం 5 6 టేబుల్స్ నేర్చుకుంటాం. సో నేను అది కూడా ఈ వీడియోనే పెట్టాలి అనుకుంటున్నాను, కానీ వీడియో లాగ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను 5 6 7 8 అనేవి చూపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను 5 6 7
5, 6, 7 టేబుల్స్ చూపిస్తాను. నెక్స్ట్ టేబుల్లో 8, 9, 10 చూపిస్తాను. నెక్స్ట్ టేబుల్లో 11, 12 చూపిస్తాను. ప్రస్తుతానికైతే నేను 12 టేబుల్స్ వరకు చూపిస్తాను. మీకు కావాలంటే కామెంట్లో ఏ టేబుల్ చెప్పాలో, లేకపోతే 1 to 20 లేకపోతే 2 to 20 రాయాలో చెప్పండి. పోనీ మీకోసం నేను ఇప్పటికైతే మనం 2, 3, 4 చేసాం కాబట్టి 5, 6, 7 నెక్స్ట్ వీడియోలో చేద్దాం. 8, 9, 10 నెక్స్ట్ వీడియోలో చేద్దాం. 11, 12 ఇంకో వీడియోలో చేద్దాం. 13, 14, 15 అవి నెక్స్ట్ మంత్లో కానీ రావచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు వీడియోస్ కొన్ని రావు. సో అప్పుడు మీరు కామెంట్ చేస్తే ముందుగానే చెప్తున్నాను. ఓకే, ఈ రోజుకి ఇంతే. ఈ రోజు నేనైతే 5 టేబుల్, 6, 7 టేబుల్ ఇంకో వీడియోలో చూపిస్తాను. ఈ రోజుకి ఇంతే, ఇంకా సెలవు.